స్కాములు చేయడంలో, స్కాములతో కూడిన స్కీములు కనిపెట్టడంలో ఒక సెక్టార్ ఎప్పుడు కూడా ముందుంటారు ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు ఎలా ఉంటే మనం వాళ్ళు వేసిన గాలానికి పడిపోవడంలో, వాళ్ళ బుట్టలో పడిపోవడంలో మనం ఇంకా సూపర్గా ముందుంటాం. అంటే వెరీ గొర్రెలు అని చెప్పి మనల్ని ఎప్పటికప్పుడు మనం ప్రూవ్ చేసేసుకుంటూ ఉంటామండి. అదే వాళ్ళ బలం కూడా. విజయవాడలో మధురా నగర్ అని చెప్పి ఒక ఏరియా ఉంది. రీసెంట్గా జరిగిన విషయమే చెప్తున్నాను. బంగారం పేరిట ఒక స్కీమ్ పెట్టాడండి మనోడు. తర్వాత స్కామ్ అయ్యింది. ముందు స్కీమ్ పెట్టాడు. 25 మంది ఒక 5 గ్రాముల బంగారానికి ఎంతైతే అమౌంట్ అవుతుందో 5 గ్రాముల బంగారం అమౌంట్ ప్రతి నెల చీటీపాట్లాగా అతని దగ్గర వేస్తారు అన్నట్టు. 25 మంది ఉంటారు కదా, 125 గ్రాముల బంగారం. ఫస్ట్ నెలలో ఎవడు పాడుకుంటే ఆడికి 125 గ్రాముల బంగారం బిస్కెట్ ఇచ్చేస్తాడండి. 125 గ్రాముల బంగారం అనగానే చూసుకోండి ఒకసారి, ఎదోలా ఉంది కదా. అందరికీ అలాగే అనిపించింది. మొదలెట్టారు. మొదటి నెలలో ఒకడు పాడుకున్నాడు. రెండో నెల నుంచి పాడడం మానేశారండి. విషయం ఏంటంటే ప్రతి నెల పాడకపోతే ఒక 3 నెలలు పెరుగుద్దండి. అంటే రెండో నెలకి 128 గ్రాములు అయితే, మూడో నెలకి 131 గ్రాములు అయితే, నాలుగో నెలకి 134 గ్రాములు అయితే, ఐదో నెలకి 137 గ్రాములు. ఇలా కదా 10 నెలలు, 20 నెలలు, 30 నెలల దాకా ఆగారండి. అంటే నాకు 200 గ్రాములు, 250 గ్రాములు వస్తుంది బంగారం అని చెప్పి 5 గ్రాముల అమౌంట్ కడుతూ వెళ్ళారు. 5 గ్రాముల అమౌంటే ప్రతి నెల కడుతున్నారు. 2 సంవత్సరాలు దాటేసరికి నాకు 200 గ్రాములు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారండి. వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? 200 గ్రాముల బంగారం తీసుకొచ్చి మీకు ఎక్కడి నుంచి తెస్తాడు, ఎలా ఇస్తాడు చెప్పండి. బ్యాంక్ వడ్డీ వెళ్తే రూపాయి, రూపాయిన్నర. గట్టిగా పోనీ రైతు వారీగా బయట ఎవడికి ఇచ్చుకున్నా కానీ 2 రూపాయల వడ్డీకి మించి ఎక్కడ ఏమీ చేయలేరు కదండి. రాదు కదా. ఎవడైనా కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఆ స్పృహ కూడా పోయి మన వాళ్ళకి గట్టిగా ఉంటారుగా మహానుభావులు. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఇక పాపం కాయ కష్టం చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో ఎవడెవడి దగ్గర తీసుకొచ్చి అప్పులు తెచ్చి మరీ వీడికి కట్టారండి. వీడేం చేశాడు? మొత్తం అందరి దగ్గర ఒకేసారి లొంగ చుట్టేసి, టోపీ పెట్టేసి, చాప చుట్టేసి పత్తా లేకుండా పోయాడు. లబో దిబ్బోమని నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు బంగారం రేటు భారీగా పెరిగింది కదండి. సో ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు చాలామంది చీటీపాటలు వేసేవాళ్ళు. చీటీపాట కడుతున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. వాళ్ళెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది. అసలు వాళ్ళ దగ్గర కట్టొద్దు. రిజిస్ట్రేషన్ కానీ ఉంటేనే, వాళ్ళకి రిజిస్టర్డ్ చీటీ అయితేనే కట్టండి, లేకపోతే మేమేం చేయలేమని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో పోలీసుల దగ్గరికి వస్తున్న కంప్లైంట్స్లో ఇవి బాగా ఉంటున్నాయండి. చీటీపాట అని చెప్పి చేశాడు, బాగా నమ్మాము, కట్టాము, రాత్రికి రాత్రి కనపడకుండా పోయాడు. మీకు ఇంకో ఊళ్ళో దుకాణం పెట్టాడు, అక్కడయ్యాక ఇంకోటి పెడుతూనే ఉంటున్నారండి. మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు అలర్ట్స్ పొందాలంటే ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.